నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను ప్రత్యూష యాంకర్ లోబో అలియాస్ కయ్యూమ్ కి జనగాం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఏడాది జైలు శిక్షతో పాటు 12,500 రూపాయలు జరిమానా కూడా విధించింది. 2018 అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం లోబో తన కార్ ని డ్రైవ్ చేసుకుంటూ హైదరాబాద్ వస్తుండగా జనగాం జిల్లా వద్ద కడియం వద్ద ఒక ఆటోని ఢీకొనడం జరిగింది. ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మేడే కుమార్ అలాగే పెంబర్తి మణెమ్మ అనే ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగింది. కారు చాలా స్పీడ్ గా డ్రైవ్ చేయడంతో కారు కూడా బోల్తా పడింది. బోల్తా పడడంతో కారులో లోబోతో పాటు ఉన్న అందరికీ గాయాలు కూడా అయ్యాయి. పోలీసులు దాంతో కేసు కూడా నమోదు చేశారు. అయితే నిన్న అంటే ఆగస్టు 28న ఈ కేసు గురించి ఒక ఫైనల్ జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. లోబో పైన ఏడాది శిక్ష కూడా విధించినట్టు కూడా తెలుస్తుంది. దీని గురించి మరింత వివరంగా చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు మన ప్రతినిధి వంశీ లైన్ లో ఉన్నారు. వంశీతో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. వంశీ, చెప్పండి, అసలు లోబో పరిస్థితి ఏంటి? ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది అంటే లోబోకి ఏడాది జైలు శిక్ష విధించినట్టు కూడా తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? జనగాం నుండి హైదరాబాద్ వచ్చే రహదారిలో 2018లో నైట్ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుని వచ్చేటప్పుడు ఒక ఆటోని ఢీకొన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు దాంట్లో మరణించినట్టుగా తెలుస్తుంది. అంటే 2018లో జరిగింది. ఇప్పుడు తీర్పు వచ్చి 7 years అవుతుంది. దగ్గరకు వచ్చి 7 years అవుతుంది. సో మరి ఇప్పుడు 1 year పాటు జరిమానా కూడా 12,500 జరిమానా విధించడం జరిగింది. అంటే లోబో చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాలంటే ఎవరు చేసినా చట్టం ముందులు ఒకటే అన్నట్టుగా సమానం అన్నట్టుగా జరిగింది. బట్ కానీ ఇది 7 years ఆడడం అనే దాని మీద కొంచెం అందరూ షాక్ గా గురైనట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 7 years బట్టి ఇద్దరు వ్యక్తుల్ని చంపేసిన వ్యక్తి, కారుతో బుక్ చేసి మరి చంపేసిన వ్యక్తి 7 years పాటు బయట తిరిగి ఈ రోజు జైలుకి వెళ్ళే ఇది ఉందా అంటే భారతదేశం వెనకబడి ఉందా సిస్టమేటిక్ లో అంటే ఈ కోర్టు పరంగా అన్నట్టుగా అందరూ వ్యక్తిభావం అంటే ఏకీభవిస్తున్నారు, అందరూ చెప్పడం జరుగుతుంది దీని గురించి. అంటే ఇంకొకటి ఏమన్నారంటే రాజకీయ విశ్లేషకులు కానీ మిగతా వాళ్ళు చట్టం ముందు ఎవరైనా న్యాయమే, కానీ న్యాయం జరగడానికి టైం పట్టింది, కానీ పూర్తి న్యాయం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. మరి లోబో గతంలో 2018లో డ్రైవ్ ర్యాష్ గా తోలుకొని రావడం అండ్ తర్వాత మద్యం తాగినట్టు కూడా చెప్తున్నారు. అప్పట్లో మద్యం తాగడం వల్ల ఈ డ్రైవింగ్ అనేది ఇలా ర్యాష్ గా అనేది అంటే ఆటోని ఎంత స్పీడ్ లో గుద్దితే వాళ్ళు చనిపోయారు అనేది అక్కడికక్కడే చనిపోయారని అర్థం చేసుకోవచ్చు ఒకసారి. ఓకే వంశీ, థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది పరిస్థితి అన్నమాట. లోబో గత 2018లో అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం ఒక ఆటోను ఢీకొనడంతో ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు అంటే మేడే కుమార్ అలాగే పెనబర్తి మణెమ్మ అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. సో దాంతో పోలీసులు కేసు నమోదు చేసి అతని మీద ఇప్పుడు కోర్టు కూడా నిన్న అంటే ఆగస్టు 28న తీర్పు కూడా రావడం జరిగింది. తనకి దాదాపు 1 సంవత్సరం వరకు శిక్ష పడే అవకాశం కూడా ఉందంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అలాగే కేవలం 1 సంవత్సరం శిక్ష మాత్రమే కాకుండా 12,500 రూపాయల జరిమానా కూడా విధించారు. ఇప్పుడు బయట ఎక్కువగా దీని గురించి వినిపిస్తున్న వార్త ఏంటంటే 7 సంవత్సరాలుగా ఇద్దరు వ్యక్తుల్ని చంపిన ఒక వ్యక్తికి 7 సంవత్సరాల తర్వాత శిక్ష పడుతుంది. ఇది చాలా లాంగ్ ప్రాసెస్. అసలు మన దేశం కూడా చాలా వెనుకబడింది అంటూ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరేమో లేటైనా సరే ఎప్పటికైనా శిక్ష పడాల్సిందే, తప్పకుండా చట్టం అందరికీ న్యాయం చేస్తుంది అనే విధంగా మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ కేసు గురించి మీకేమనిపిస్తుంది? అంటే లోబోకి 1 సంవత్సరం పడ్డం చాలా తక్కువ అనిపిస్తుందా, లేదు అంటే లోబో చేసింది తప్పు కాదు అనిపిస్తుందా? అంటే 7 సంవత్సరాల తర్వాత శిక్ష పడ్డం మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.